హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోన్లనైతే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు మనకు 40% నుండి 60% వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్సీ సోదరీమణులు ఎవరైతే చూస్తున్నారో ఈ యొక్క వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి కావలసినటువంటి అర్హతలు ఏంటి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి విషయాలని నేను మీకు అందించడం జరుగుతుంది. ఇదైతే మనకు గవర్నమెంట్ కల్పించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ APOBMMS అంటారు, ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ చాలా వస్తాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రుణాలనైతే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మీరు అప్లై చేసుకోవాలంటే ఇదే సైట్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఆ తర్వాత లాగిన్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో స్పెషల్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వీడియోని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. అయితే దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా అర్హతలు మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు సైట్ ఆన్లైన్ ప్రారంభం అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ యొక్క రుణాలని మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 10వ తారీఖు వరకు అయితే అవకాశం ఉంది. అంతకన్నా తర్వాత అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 10వ తేదీ లోపే అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక్కడ కావలసినటువంటి అర్హతల్ని ఒకసారి చూసినట్టయితే లబ్ధిదారుడు ఎవరైతే మీరు అప్లై చేసుకుంటున్నారో వారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై మాత్రమే ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఆధారపత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మీరు జత చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కు చెందినతనే అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి అక్కడి డాక్యుమెంట్స్ కలిగినటువంటి వారే అయి ఉండాలి. తెలంగాణ వారికి అయితే అవకాశం లేదు. మూడవది, లబ్ధిదారుల వయోపరిమితి 21 నుంచి 50 ఏళ్ల వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. నాలుగవది, లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు దిగువన BPL కేటగిరీ కింద ఉండాలి. అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క కేటగిరీ కింద ఉన్నట్టే లెక్క. ఐదవది, స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి లబ్ధిదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మీరు ఒకవేళ ఈ రవాణా రంగానికి సంబంధించి ఆటో కానీ కార్ కానీ అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి 4 వీలర్ లైసెన్స్ అనేది కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. లబ్ధిదారునికి జెనరిక్ ఫార్మసీ పథకాలకి ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు D ఫార్మసీ కానీ, B ఫార్మసీ కానీ, M ఫార్మసీ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇవైతే అర్హతలు. కావలసినటువంటి పత్రాలని ఒకసారి చూసినట్టయితే ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డుకి కంపల్సరీగా మీకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అవి రెండు కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది. రెండవది, రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డు లేనట్టయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇప్పటివరకు లేదు. ఇక మూడవది చూసినట్టయితే కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ ఉండాలి. కులం అయితే ఎస్సీ వాళ్ళకే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఆదాయ ధృవీకరణ పత్రం కూడా మీరైతే తీసుకోవాలి. నాలుగవది, రవాణాకి సంబంధించి అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి రవాణాకి సంబంధించిన అప్లికేషన్ అనేది చేసినట్టయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టవలసి ఉంటుంది. సో ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి ఇవైతే అర్హతలు అండ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఈ లోన్లో భాగంగా మీరు 10 లక్షల రూపాయల వరకు కూడా ఈ సబ్సిడీ రుణాలను అయితే పొందేటటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకైతే కల్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.